ప్రత్యర్థిని భయపెట్టడమే కాదు పలు భాషలపై కూడా పట్టుందని నిరూపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ కు సిద్ధమైన దేవర తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషలలో మరోసారి డబ్బింగ్ చెప్పి తన మల్టీ లాంగ్వేజ్ స్కిల్ను మరోసారి చూపించారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన త్రిబుల్ ఆర్లో కూడా మలయాళం మినహా మిగిలిన భాషలలో తానే డబ్బింగ్ చెప్పగా ఇప్పుడు మళ్లీ పాన్ ఇండియా మూవీ దేవరకు మొత్తం 4 భాషలలో డబ్బింగ్ చెప్పారు. స్వతహాగా మూవీలో నటించిన ఆర్టిస్టే ఇతర భాషల్లో కూడా తన సొంత వాయిస్తో డబ్బింగ్ చెబితే పాత్రకు న్యాయం చేసినట్లుంటుందని హీరోలు భావిస్తారు. బహుశా అదే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇక దేవరా మూవీ విశేషాలు యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్లతో కలిసి పంచుకున్నారు. దేవరా కథ విషయానికి వస్తే మితిమీరిన ధైర్యం ఉన్న వారికి భయంతో ఎలా ఉండాలో హీరో నేర్పిస్తాడని, ఆయుధ పూజ ముఖ్యాంశంతో కథ నేపథ్యం ఉంటుందన్నారు. ఇక జాన్వీ కపూర్ టాలెంట్కు ఫిదా అయ్యారని, డాన్స్, డైలాగ్స్ రెండూ మంచి ఎక్స్ప్రెషన్తో చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇక సమ్మర్లో జరిగిన గోవా షెడ్యూల్లో ఎండలతో ఇబ్బంది పడుతున్నా నవ్వుతూ డైలాగ్ చెప్పే సన్నివేశాలు కొరటాల శివ చేయించారన్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్ దేవరాకు హైలైట్గా నిలుస్తాయని అన్నారు. ఇక రియల్ లైఫ్లో కూడా సింపుల్గా ఉండడం తనకిష్టమని ఎన్టీఆర్ తన లైఫ్ స్టైల్ గురించి వివరించారు.